జిల్లా గుత్తి మండలం తొండపాడు గ్రామంలో బోయకొండ రంగనాథ స్వామి సన్నిధిలో బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని రెండుపల్ల విభాగానికి బండలాగుడు పోటీలు ఏర్పాటు చేశారు. ఈ యొక్క రెండుపల్ల విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు లక్కగిరి రామదాసు స్వామి ఆశీస్సులతో రవినాడు గోవిందపల్లి గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి యొక్క 4,13 మొదటి బహుమతి సాధించాయి. రెండో బహుమతి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మేడా వంశారెడ్డి గారు వెల్సింగాయపల్లి గ్రామం చెన్నూరు మండలం కడప జిల్లా 90, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో శ్రీనివాస్ రెడ్డి గారు నారాయణపల్లి గ్రామం తుమ్మూరు మండలం కడప జిల్లా వారి యొక్క 3,968 రెండో బహుమతి. మూడవ బహుమతి రెండు జతలు కూడా సమాన దూరాన్ని లాగి 3-4 బహుమతులు కైవసం చేస్తున్నాయి. లక్ష్మీ చెన్నగేశ్వరస్వామి ఆశీస్సులతో భోగిరెడ్డి వీరకేశారెడ్డి గారు పెద్దచీపాడు గ్రామం జాపాడు మండలం కడప జిల్లా 90, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాయంగి గోపాల్ గారు ఎర్రగట్టువ గ్రామం వెల్దుర్తి మండలం కర్నూలు జిల్లా వారి 3,900 అడుగుల దూరాన్ని లాగి 3-4 మరియు ఇంకొక జత లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో రాయంగి నరసింహారెడ్డి మెమోరియల్ కొత్తూరు గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి 3,900 అడుగుల దూరాన్ని లాగి 3-4 రెండు బహుమతులు కూడా రెండు జతల సమాన దూరాన్ని లాగి 3-4 బహుమతులు సాధించాయి. ఐదో బహుమతి సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో గొట్టెమాల అంజిరెడ్డి గారు గచ్చుపాడు గ్రామం ఉండవెల్లి మండలం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి యొక్క 3,776 అడుగుల దూరాన్ని లాగి ఐదో బహుమతి. ఆరో బహుమతి రెండు జతల కూడా సమాన దూరాన్ని లాగి ఆరో బహుమతి సాధించాయి. శ్రీ వీరభద్రస్వామి ఆశీస్సులతో పేరెడ్డి సుబ్బారెడ్డి గారు విజయ్ డైరీ డైరెక్టర్ సర్పంచ్ గారు తిరుమల గ్రామం ఉయ్యాలవాడ మండలం మధ్యాహ్న జిల్లా వారి 3,600 దూరాన్ని లాగి మరియు ఇంకొక జత సుక్కుల మండలి ఆశీస్సులతో తలారి శ్రీకాంత్ గారు ఎర్రగుంట్లపల్లి గ్రామం పేటపల్లి మండలం మధ్యాహ్న జిల్లా వారి ఈ రెండు జతలు కూడా 3,600 అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతి సాధించాయి. గెలుపొందినటువంటి 6 మంది రైతు సోదరులకు సీనియర్స్ విభాగం రోజున సాయంకాలం గౌరవనీయులు గుంతకల్ నియోజకవర్గ శాసనసభ్యులు గుమ్మనూరు జయరాం గారు మరియు బోయకొండ రంగనాథ స్వామి ఆదాయ కమిటీ చైర్మన్ బోలేదుల రంగస్వామి రెడ్డి యాదవ్ గారి చేతుల మీదుగా చివరి రోజున బహుమతుల పంపిణీ కార్యక్రమం ఉంటుంది. రేపు 6 విభాగం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది.